హరిశంకర్ గారు ఇప్పుడు కవిత ఇప్పుడు మీ ఉద్దేశం బీసీలకు 42% రిజర్వేషన్ కాకుండా బీసీలకు రాజ్యాధికారం. ఓకే, కవిత కూడా అదే సరే. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఏం చేసిందన్నది పక్కన పెడితే ఆమె ఏమంటారు, బీసీలకు రాజ్యాధికారం రావాలి, 42% రిజర్వేషన్ రావాలి, ఇవన్నిట్లో ఫైట్ చేస్తాం అంటారు. కేసీఆర్ గతంలో అన్నారు, తెలంగాణ కోసం నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను కదా. సో అట్లా ఇప్పుడు కవిత కాజ్ ఒకటి, మీరు ఫైట్ చేస్తున్న కాజ్ ఒకటి, కలుపుకుంటే ఏమవుతుంది? నాతో తీన్మార్ మల్లన్న ఇద్దరికి ఇంటర్వ్యూ చేసినప్పుడు అంటే నా మల్లన్న ఏమన్నారంటే, ఎస్ కవిత అట్లా అనడాన్ని స్వాగతిస్తున్నా అన్నారు. మరి నిన్న నెగటివ్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో కానీ గతంలో ఇంటర్వ్యూలో స్వాగతిస్తున్నా. అక్కడ మేము కవిత 42% రిజర్వేషన్ ఇష్యూలో తను వాళ్ళ పార్టీ కంటే అందరికంటే ముందు సంబరాలు చేసుకుంటుంది, ఆమెకే సంబంధం ఇది అన్నాడు. ఎందుకన్నాడంటే ఇప్పుడు ఒక గొర్రెల మంద ఉంటది భరత్ గారు, గొర్రెల మందకు గొర్రెల కాపలు కాస్తే మంచి ఉంటది కానీ పులి కాపలు కాస్తే ఉంటదా? ఇప్పుడు బీసీలకు 42%, ఇప్పుడు పులి లాంటి బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ అంశాన్ని 23-24%కే ఎలక్షన్ పెట్టిండ్రు. అప్పుడు సప్పుడు లేదు. ఫస్ట్ మంత్రి వర్గంలో 5 ఏళ్లలో మహిళా మంత్రి లేదు. అప్పుడు కవిత గారు సపోర్ట్ చేయలేదు. ఆమె అప్పుడు మా ఎంపీగా ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎన్నో విషయాలల్లా పూలే విగ్రహం అంటుంది. అప్పుడు పూలే విగ్రహం ఎందుకు పెట్టలేదు? అన్ని విషయాలు చేస్తుంది. భరత్, ఇఫ్ యూ రిమెంబర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అరవింద్ ని చెప్పుతో కొడతా అరవింద్ ఏంటి చెప్పండి. అప్పుడు లేదా సభ్యత సమాజం? అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు ఆడపిల్ల కాదా? అప్పుడు సోదరుడు కదా, అరవింద్ సోదరుడే కదా. డి శ్రీనివాస్ గారికి కేసీఆర్ గారికి కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి, మంచి రిలేషన్స్ ఉన్నాయి. 40 ఏళ్ల పార్టీని కాదని కేసీఆర్ దగ్గరికి పోయిండు డి శ్రీనివాస్. సరే, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు కలుపుకొని పోతే మీకు నష్టం ఏంది అంటురా? లేదు, మేము బీసీలకు కాదు సపోర్ట్ చేసే వాళ్ళకి మీరు కలుపుకొని పోతే నష్టం ఏంది? ఇప్పుడు సంబరాలు ఓకే, ఇప్పుడు బీసీలకు ఇస్తే బీసీలే సంబరాలు కాకుండా ఓసీలు కూడా సంబరాలు చేసుకుంటే మంచిదే కదా అంటురా? అంటే ఇప్పుడు 42% బీసీలకు వచ్చిందా భరత్? వచ్చిందా అంటే గవర్నమెంట్ 42% వచ్చిందా లేక హౌ ఫార్ ఆర్ వి టు గెట్ 40% ఫర్ వీకర్ సెక్షన్స్? సబ్జెక్ట్ హైకోర్టు డిసిజన్ అంటే భరత్ గారు మా భయం ఏంటంటే ఒక్కసారి వినండి. గొర్రెల మందకు గొర్రెల కాపలు కాస్తేనే లాభం అవుతుంది. కానీ గొర్రెల మందకు ఒక పులి వచ్చి కాపలు కాస్తే రోజుకు గొర్రె తింటుంది. ఇది కూడా శివశంకర్ గారు చెప్పాలి జవాబు దీనికి. శివశంకర్ గారు చెప్పండి. శివశంకర్ గారు, కాపలు ఎందుకండి? ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి అవకాశం కావాలన్నప్పుడు బీసీగా ముఖ్యమంత్రి కోరుకో, అప్పుడు బీసీగా పార్టీ పెట్టి అడుగు తప్పలేదు. కానీ ఆమె 42% రిజర్వేషన్ గా బీసీగా రావాలని చట్టం పనిచేస్తా ఉంటుంది. సంవత్సర కాలంగా జిల్లాల వారిగా మండలాల వారిగా సభలు సమావేశాలు పెట్టమంట వాస్తవం కాదా? అది తప్పవుతుందా? తప్పే ఉంది. మనకు ఇంకో పని చేస్తే అది నీకోసమే పనిచేస్తుంది కదా. ఓ నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పైతే హరిశంకర్ ముఖ్యమంత్రి కానీ మరి ఏమవుతుంది? పని చేస్తే తప్పే ఉంది అంటున్నా. అంటే ఇప్పుడు ఆ మాట కూడా బీసీలకి ఏం చెప్పొద్దు కదా, అది పాపం అయిపోద్దా? చెప్పండి. 25 లక్షల మంది పబ్లిక్ మీటింగ్ పెట్టారు పార్టీ. కేసీఆర్ 42% కానీ దేని గురించి అనుకూలమని కానీ ఒక్క మాట చెప్పిండా ఈ రాష్ట్ర ప్రజలకు? నేను అడుగుతున్నా. ఆమె ఎందుకు వాళ్ళ ఫాదర్ ను తండ్రిని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? డాడీ ఇది 60% పబ్లిక్ లో సమస్య, ఇది ఎందుకు ప్రశ్నించలేదు అడుగుతున్నా నేను. మాకు అది డౌట్ ఉంది, మాకు అదే ఉంది. అక్కడ కవిత గారే కాదు ఎవరైనా కావచ్చండి ఈ అంశాన్ని డైల్యూట్ చేయడానికి, ఈ అంశాన్ని తక్కువ చేయడానికి ఒకసారి దిలీప్ గారిని అడుగుదా? ఒక్క నిమిషం దిలీప్ గారు, ఇప్పుడు లాస్ట్ 24